సో కళానిధి గారు, సో గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చినప్పుడు చాలా అవకతవకలు జరిగాయి. ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది అంటారు. అసలు నిజంగానే ప్రజలకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా ఈ ధరణి పోర్టల్ వల్ల? ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది ప్రజలకైతే నష్టమే జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎలాగా? ఇది యాక్చువల్గా మనకి చెప్పాలంటే ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 21, 24 నాడు మన అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయితే ప్రారంభించారు. ఇది ధరణి పోర్టల్ ఎక్కడో గ్రామంలో స్టార్ట్ చేశారు. ఆయన సిద్దిపేట దగ్గర ఎక్కడో స్టార్ట్ చేశారు. అప్పుడు పెట్టినప్పుడు అయితే స్టార్టింగ్లో అయితే చాలా బాగా చేశారు. అంతా సవ్యంగానే జరిగింది. అప్పుడు మొరవాయించింది కొంచెం ధరణి కంప్యూటర్స్లో కొంచెం ఇబ్బంది జరిగింది మాట వాస్తవమే. తర్వాత దాన్ని సెటరేట్ చేశారు. కొంతకాలం అయితే మొదట్లో అయితే కొంతకాలం బాగానే స్టార్టింగ్లో అయితే బాగానే జరిగింది. ఆ తర్వాత ధరణిలో చాలా మిస్టేక్స్ అయితే జరిగినాయి. కొంతమంది భూమి కొనిన తర్వాత వాళ్ళ పేరు సరిగా నమోదు కాక, వాళ్ళు ఎక్కడ కొన్నారో ఆ ప్రాంతం, మండలు, జ్యూరిడిక్షను, సర్వే నంబరు ఇవన్నీ సరిగా దాంట్లో రికార్డులు ఎక్కక ధరణికి కలెక్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ప్రభుత్వం. తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఓ, తర్వాత ఆర్ఐ, వీళ్ళకి బాధ్యతలు, రెవెన్యూ వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. చాలామంది రైతులు ఆ రోజుల్లో ధరణి పోర్టల్లో జరిగిన మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి ఎవరు ముందుకు ఎవరు రాలే. పాపం వాళ్ళు కలెక్టర్ చుట్టూ తిరిగినా కానీ ఆయన ఏంటంటే మెల్లగా రిపోర్ట్ టు ఎంఆర్ఓ. కలెక్టర్ ఏం చేస్తాడు? కలెక్టర్ రిపోర్ట్ చేస్తాడు, కింద అధికారికి రిపోర్ట్ చేస్తాడు, మా కింద అధికారి ఎంఆర్ఓ చూడాలి. ఎవరు వాళ్ళు తప్పించుకోవడం తిరగడం తప్ప ఎవరు దాన్ని ముందుగా ట్రాన్స్పరెన్సీగా ఎవరు ఈ వర్క్ చేయలే. దాంతో ధరణి పోర్టల్లో చాలా అవసరాలైనవి, చాలా ఇబ్బందులైనవి. తర్వాత ఈ పోర్టల్ ధరణి పోర్టల్ అనే పెట్టిన తర్వాత దాంట్లో సరైన కాలమ్స్ సరిగ్గా ఫిల్ చేయలే. చాలా బాధలు పడ్డారు పాపం రైతులు అయితే. చాలా రైతులు, కొంతమంది ధరణి పోర్టల్లో డబ్బులు కూడా రాలేదు, రైతు బంధులు, పాస్బుక్ డబ్బులు రాలే. ప్రజలు బాగా నష్టపోయారు ధరణి పోర్టల్, చాలా నష్టపోయారు.